నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహులు. మనం మాట్లాడుతున్న అంశం జూబ్లీస్ లో గెలిపేవారిది. ఇక్కడ ప్రధాన మూడు పార్టీలు పోటీలో ఉన్నాయి. ఇక్కడ 58 మంది పోటీదారులు అయినప్పటికీ ఇండిపెండెంట్ గా వివిధ పార్టీల నుండి లేకుంటే ఇంకా యూనివర్సిటీ నుంచి రైతులు ఇంకా మొత్తం కలిపి 58 మంది పోటీలో ఉన్నారు. ఇక్కడ మూడు పార్టీలు ప్రధానంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకటి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. బీజేపీ కూడా అంతంత మాత్రమే కనిపిస్తున్నది. గత ఎలక్షన్ లో పోలిస్తే అంతంత మాత్రమే కనిపిస్తున్నది. ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాత్రం కనిపిస్తున్నది మనకి ఇక్కడ. అయితే మిత్రులారా, ఇక్కడ మనం ఒక అంశం గమనించాలి. నేను కూడా జూబ్లీస్ లో నియోజకవర్గంలో ఓటు హక్కు లేకపోయినప్పటికీ నేను అక్కడ ఉద్యోగ రీత్యా ఆ ప్రాంతంతో అక్కడ ప్రజలతోటి నాకు పరిచయాలు ఉన్నాయి. ఆ ప్రాంతం జూబ్లీస్ ప్రాంతంలో ఏం జరిగింది గత 10 ఏళ్లలో, ఈ రెండేళ్లలో ఏం జరిగింది అన్నది విషయం నాకు కూడా కొంచెం అవగాహన ఉంది. ఎవరు గెలుస్తారనే అంశంపై మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు, మాగంటి గోపీనాథ్ గారు భార్య. అసలు ఉప ఎన్నిక రావడం కారణం ఏంది? మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం, దాని తర్వాత తద్వారా వచ్చిన ఉప ఎన్నిక ఇది. వారి భార్యనే మాగంటి సునీత ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నది. ఇక్కడ నవీన్ యాదవ్ అనే అభ్యర్థి కాంగ్రెస్ నుంచి, చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ గారు పోటీలో ఉన్నారు కాంగ్రెస్ నుంచి. ఈ రెండు పార్టీలనే మనం రేపు ఎవరు గెలిచినా ఈ రెండు పార్టీల నుంచి గెలిచే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. మిత్రులారా, ఇక్కడ ఎవరు గెలిచినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పెద్ద ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా మేము అన్ని చేస్తున్నాం కాబట్టి, పథకాలు మా 420 హామీలు ఇచ్చినాం, 6 గ్యారెంటీలు ఇచ్చినాం కాబట్టి ప్రజలు మాకు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించినారని చెప్పేసి ఇంకా నమ్మకం పెరిగి హైదరాబాద్ లో ఇంకా హైడ్రా దూకుడు పెరుగుతుంది. దూకుడు పెరిగితే ఏమవుతుంది? బస్తీలు కూలిపోతాయి. హైదరాబాద్ 2 నెలల్లో జరిగింది అదే కదా. హైడ్రా పేరుతో చిన్న చిన్న బస్తీలలో ఇల్లు కట్టుకుంటే, వాళ్ళు రూపాయి కూడేసుకొని ఇల్లు కట్టుకుంటే, లోన్లు తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటే ఆ బస్తీలను కూల్చే ప్రయత్నం హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు చేశారు. అది హైదరాబాద్ ప్రజలకు చాలా క్లియర్ గా ఉన్నది. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా రేవంత్ రెడ్డి గారికి దిమ్మ తిరిగే షాక్నిచ్చే ప్రయత్నంలో జూబ్లీస్ ప్రజలు ఉన్నట్టుగా. ఎందుకంటే జూబ్లీస్ లో కూడా బోరాబండలో ఇక్కడ కూడా హైడ్రా పనిచేసింది. అక్కడ కూడా బస్తీ వాసుల హైడ్రా పేరుతో కూల్చే ప్రయత్నం జరిగింది. రెండోది మిత్రులారు, ఇక్కడ నేను సునీత గారు గెలుస్తారా, నవీన్ యాదవ్ గారు గెలుస్తారా, నేను కొన్ని మీకు పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మాగంటి సునీత గారిని 3 నెలల ముందే క్యాండిడేట్ డిక్లేర్ చేశారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు 3 నెలల ముందే క్యాండిడేట్ ను డిక్లేర్ చేశారు. ఇక్కడ మొన్నటి వరకు క్యాండిడేట్ డిక్లేర్ కాలేదు కాంగ్రెస్ లో. అజరుద్దీన్, నవీన్ యాదవ, లేకపోతే అంజన్ కుమార్ యాదవ్ అని చెప్పేసి భర్జన తోటి వాళ్ళు ఎక్కడ ఏం అర్థం కాని పరిస్థితిలో క్యాండిడేట్ ను నవీన్ యాదవ్ గారిని డిసైడ్ చేసిండ్రు. ఆ నవీన్ యాదవ్ ఎవరంటే, గతంలో వైఎస్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ మీద ఒక రౌడీ షీటర్ ఓపెన్ అయింది. అతని కుమారుడే నవీన్ యాదవ్ గారు. రెండోది, ఇక్కడ మాగంటి సునీత గారి భర్త మాగంటి గారి గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. 2014లో కావచ్చు, 18లో కావచ్చు, 23లో కావచ్చు, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా ఉండుకుంటేనే ఈ మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం చెందారు. తర్వాత ఇక్కడ ఒక రౌడీ షీటర్ కొడుకే ఈ నవీన్ యాదవ్ గారు ఉన్నది. ఇక్కడ మూడో పాయింట్ ఏంటంటే, మాగంటి గోపీనాథ్ గారు 10 ఏళ్లలో 4,000 కోట్లు ఖర్చు పెట్టి జూబ్లీస్ ను రకరకాలుగా అభివృద్ధి చేసిండు. బ్రిడ్జిల, ఫ్లైఓవర్ల, రోడ్ల, తర్వాత బస్తీ దవాఖానాల రకరకాలుగా అభివృద్ధి చేసిండు 4,000 కోట్లు ఖర్చు చేసి. ఈ 2 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నయా పైసా కేటాయించలేదు జూబ్లీస్ ప్రాంతానికి. ఇప్పుడు హడావుడిన 60 కోట్లతోని అడ్డమైన శిలపాలకలు వేసిరు ఈ 2 3 నెలల్లో. కేవలం ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే తర్వాత కేసీఆర్ గారు ఇక్కడ ఈ జూబ్లీస్ లో యాదవులు ఎక్కువ మాట వాస్తవం.
యాదవ్ల సెంటిమెంట్ తోని నవీన్ యాదవ్ కాబట్టి ఓట్లు కాంగ్రెస్ పడతాయి అనే ఉద్దేశంతో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈ బీసీ నినాదాన్ని ముందుకు తీసుకొచ్చి యాదవ్ గొల్ల కుర్మలు ఇక్కడ యాదవులకు విషయంకి వస్తే ఈ దేశంలో కావచ్చు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి గారు చేయని యాదవులకు మేలు యాదవ్ కులానికి మేలు కేసీఆర్ గారు చేశారు. వాళ్ళ గొర్రెల పంపిణీ చేసి యాదవుల తలరాత మార్చే ప్రయత్నం చేసిండ్రు కేసీఆర్ గారు. మరి ఇక్కడ ఏం చేశారు? యాదవులకు ఈ 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యాదవులకు కనీసం నయా పైసా పెట్టలేదు. వాళ్ళ గొర్రెల పంపిణీ కాదు కదా, వాళ్ళకు చేపల పిల్లలుగా ఏమి చేయని పరిస్థితి ముఖ్యమంత్రి గారు. ఈ విధంగా మైనస్ రేవంత్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గంలో మైనస్ ఉన్నది. రకరకాల 10 సంవత్సరాలలో రకరకాల పథకాలు పెట్టిండు. అందులో భాగంగా జూబ్లీహిల్స్ కూడా కేసీఆర్ గారు పెట్టిన పథకాలలో చాలా పథకాలు లబ్ధిదారులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఈ 2 సంవత్సరాలలో ఒక్క పథకం లేదు కదా. ఒక ఫ్రీ బస్ జూబ్లీహిల్స్ లో బస్తీలలో ఎవరు యూజ్ చేస్తారండి? పక్కనే ఆఫీసులు ఉంటాయి, పనులలో పోతారు వస్తారు, బండ్లలో సొంత బండ్లలో పోతారు వస్తారు. ఈ జూబ్లీహిల్స్ లో ఫ్రీ బస్ పథకం అనే పథకం ఎక్కడ యూజ్ కాలేదు ఆ నియోజకవర్గ ఓటర్లకు. కాబట్టి ఒక్క పథకమే ఇది కదండి. ఒక్క గ్యాస్ సరిగా రాలేదు, కరెంటు 500 ఫ్రీ అది రాలేదు. ఒక్క పథకం 420 పథకాలలో 6 గ్యారెంటీలో ఒక్క పథకం ఇంప్లిమెంటేషన్ కాలేదు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఇది ఒక పెద్ద మైనస్ గా మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెప్పవచ్చు. రెండో అంశానికి వస్తే ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చాలా మందికి లబ్ధిదారులు ఉన్నారు. కాబట్టి ఆ లబ్ధిదారులంతా బీఆర్ఎస్ వైపు ఓట్లేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో కళ్యాణ లక్ష్మి చెక్కులు 15,000 చెక్కులు ఆగిపోయినాయి, పెండింగ్ లో ఉన్నాయంటే ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం చేసింది అన్నది ఈ బెస్ట్ ఎగ్జాంపుల్. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ 15,000 చెక్కులు పెండింగ్ లో ఉన్నాయంట. మరి ఈ లబ్ధిదారులు ఎట్లేస్తారు? ఈ 15,000 పెండింగ్ దారులు ఓట్లేయరు. ఇక్కడ ఆల్రెడీ లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి ఈ 15,000 కూడా ఇక్కడ డైవర్ట్ అవుతాయి. కాబట్టి అది కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద మైనస్ గా మనం చెప్పొచ్చు. మిత్రులారా, గతంలో బీఆర్ఎస్ కు ముస్లింలు చాలా అనుకూలం ఉన్నారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి అద్భుతమైన వాళ్లకు రంజాన్ తోఫా కావచ్చు, ఏ పండుగ వస్తే ఆ పండుగ గిఫ్ట్లు బట్టలు కావచ్చు, లేదంటే ముస్లిం మైనార్టీ కింద స్పెషల్ బడ్జెట్ అలిగేషన్ పెట్టేది కేసీఆర్ గారు. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి పూర్తిగా ముస్లింలకు ఏమీ బడ్జెట్ లేదు, వాళ్ళకు ఒక కనీసం మంత్రి ఇప్పుడు క్యాబినెట్ లో మంత్రి పదవి కూడా లేని దుస్థితి వాళ్ళకు. కాబట్టి ముస్లింలను పూర్తిగా అవమానపరిచిండు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల్ని. అక్కడ ముస్లింలు 1,40,000 మంది ఓటర్లు ముస్లింలు మైనార్టీలు జూబ్లీహిల్స్ లో ఉంటే మొత్తం 4,20,000 పైచిలకు ఓటర్లు, అందులో 1.4 lakhs ఓటర్లు ముస్లిం ఉంటే వాళ్ళకు ఏం లేదు. ఈ రోజున హడావుడిన రేపు మంత్రివర్గ విస్తరణ పెట్టి అజరుద్దీన్ గారిని లైన్లోకి తెచ్చి అతన్ని మంత్రి పదవి చేసి అక్కడ ఓట్లు కొల్లగొట్టుకుందాం అనే ప్రయత్నం చేస్తుండ్రు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ ఆ మంత్రం ఏమీ పనిచేస్తలేదు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఎంఐఎం కూడా వాళ్ళకే సపోర్ట్ చేసింది. ఎంఐఎం పార్టీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తే అక్కడ ముస్లింలంతా బీఆర్ఎస్ సైడే మొగ్గు చూపుతున్నారు. ఎంఐఎం సపోర్ట్ చేసిన కూడా ముస్లింలు మొగ్గు చూపుతున్నారని మనం సక్సెస్ కాలేమని చెప్పేసి ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఎలక్షన్ కోడ్ ఉన్న కూడా అజరుద్దీన్ గారిని మంత్రి చేసి తద్వారా ముస్లిం ఓట్లను మనం కొల్లగొట్టుకుపోవాలని ప్రయత్నం చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అది కూడా మంత్రం నడవదు. అక్కడ ఆల్రెడీ ముస్లింలు పూరా వన్ సైడ్ అయినరు అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. కాబట్టి ఇది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద అనుకూలంగా గెలుపు సైడు గెలిచే అవకాశాలు, ఈ ముస్లిం సపోర్ట్ వల్ల గెలిచే అవకాశాలు కూడా మనకు క్లియర్ కనిపిస్తున్నాయి. మిత్రులారా, ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాలి. హైదరాబాద్ లో ఈ గడిచిన 10 ఏళ్లలో ఏ ఎలక్షన్ వచ్చినా కేసీఆర్ గారికి 1 సైడ్ మ్యాండేటరీ ఇచ్చారు ఈ జూబ్లీహిల్స్ ప్రజలు. ఇక్కడ మొత్తం హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యే సీట్లన్నీ బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు. జిల్లాలలో రాకపోవచ్చు, కానీ హైదరాబాద్ లో మాత్రం ఎడ్యుకేషన్ పర్సన్స్ మొత్తం వన్ సైడ్. కేవలం కారణం ఏంటంటే హైదరాబాద్ ను పూర్తిగా అభివృద్ధి పథంలో పెట్టిండు కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు. ప్రపంచంలో
పూర్తిగా ప్రపంచంలో పై స్థాయికి తీసుకుపోయిండు హైదరాబాద్. అదే అదే దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారికి పూర్తిగా మ్యాండేటరీగా అన్ని సీట్లు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు. మరి ఈ 2 ఏళ్లలో వీళ్ళు ఏం చేసిర్రు? హైదరాబాద్ కంటే ఏమీ చేయలేదు. కాబట్టి ఇది ఒక పెద్ద మైనస్ గా మనం చెప్పొచ్చు. మిత్రులారా, ఇంకొక ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు, హైదరాబాద్ లో హైడ్రా తోటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా బస్తీలను చిన్న చిన్న కుటుంబాలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసింది. మనం చాలా వీడియోలు చూసినాం సోషల్ మీడియాలో. మరి హైడ్రా కేసీఆర్ గారు కూడా చేయొచ్చు. హైడ్రా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడే మూసిని డెవలప్మెంట్ కింద చేద్దామని చెప్పేసి రకరకాలుగా ఆయన ప్లాన్ చేసిండు. కానీ ఒక్క బీద ప్రజలకు ఇబ్బంది కావద్దు అనే ప్లాన్లో ఆయన కొంచెం డీలే చేసిండు. కానీ రాకతోని 1,50,000 కోట్ల 40,000 కోట్లు పెట్టి హైడ్రా పేరుతోటి ఎవరి ఇల్లు కూల్చిండు? బడాబాబుల ఇళ్ళ దగ్గర ఓలేడు రేవంత్ రెడ్డి గారు. బస్తీలను మాత్రమే కూల్చే ప్రయత్నం చేసిండు. అది ఒక పెద్ద మైనస్ గా హైదరాబాద్ ప్రజలకు ఉన్నది. కాబట్టి అది ఒక భయం హైదరాబాద్ ఓనర్లకు, ఇప్పటికీ బస్తీలలో ఉన్న వాళ్ళకు ఇప్పటికీ ఒక భయంగా ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఈ ఎలక్షన్ లో బుద్ధి చెప్పే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు ఈ జూబ్లీస్ ప్రజలు. రెండోది, ఇక్కడ ఇంకొక అంశం తీసుకుంటే, కేసీఆర్ గారు గతంలో రాష్ట్రమంతటా ఎన్నో పథకాలు, రైతు భరోసా కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాద్ ముబారక్ కావచ్చు, తులం బంగారం, ఇప్పుడు ఈయన తులం బంగారం అని చెప్పి షాద్ ముబారక్ తోటి. కానీ కేసీఆర్ గారు 200 ఉన్న పింఛన్ని 2,000 చేసిండు కేసీఆర్ గారు. కానీ ఇతను మాత్రం రేవంత్ రెడ్డి గారు మాత్రం అమల్లో వచ్చి 420 హామీలు ఇచ్చిండు, 6 గ్యారెంటీలు ఇచ్చిండు. చదువుకున్న విద్యార్థులకు, నేను ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు. 10th పాస్ అయితే 10,000 అన్నాడు. డిగ్రీ పాస్ అయితే లక్ష రూపాయలు అన్నాడు. ఇంకా ఎన్నో పథకాలు. ఉద్యోగుల విషయంలో 60,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు జాబ్ పెట్టి అన్ని చేసి పెట్టిపోతే ఇతను వచ్చి నియామక పత్రాలు ఇచ్చిండు. ఇప్పుడు నిరుద్యోగులు అక్కడ పోటీలో ఉన్నారు. అస్మా అనే వ్యక్తి, ఒక మహబూబ్నగర్ అచ్చంపేట ఒక లేడీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జూబ్లీస్ లో పోటీకి దిగింది. ఆమె ప్రాంతం ఎక్కడ? కసితోటి అంటే రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా ఓడగొడితేనే బుద్ధి వస్తుందని చెప్పేసి. దీనివల్ల రేవంత్ రెడ్డి ఓడిపోతే సీఎం సీట్ పోతుందో, లేకపోతే కేసీఆర్ గారు సీఎం సీట్ అవుతారో. కాదు, ఇక్కడ ఏమీ జరగదు. రేవంత్ రెడ్డి గారికి జరిగేది ఏం లేదు. అదే రేవంత్ రెడ్డి గారు 3 ఏళ్ళు సీఎం ఉంటాడు, కేసీఆర్ గారు ప్రతిపక్షంలో ఉంటాడు. కానీ ఈ జూబ్లీస్ ఓడగొడితే 420 హామీలు లైన్లకు వస్తాయి, 6 గ్యారెంటీలు పూర్తిగా లైన్లకు వస్తాయి. లేదా రేవంత్ రెడ్డి గారిని అధిష్టానం ఏదో ఆలోచన చేస్తారు. కాబట్టి ఆ ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే జూబ్లీస్ ను ఓడగొట్టాలి. ఇక్కడ ప్రజలు రాష్ట్రం అంతటి నుంచి ఇంకో విషయం చెప్పాలి మిత్రులారా. మొన్న బై ఎలక్షన్ కంటోన్మెంట్, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బై ఎలక్షన్ కంటోన్మెంట్ లో జరిగింది. ఈ జూబ్లీస్ పక్కనే కంటోన్మెంట్ లో జరిగింది. అక్కడ లాస్య నందిత అనే అమ్మాయి యాక్సిడెంట్ లో చనిపోతే, ఎమ్మెల్యే గారు చనిపోతే అక్కడ ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వస్తే ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు? హఠావుటిని వెళ్ళి 6 నెలలు 7 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, హఠావుటిని వెళ్ళి 5,000 ఇల్లు నేను ఇందిరామ ఇల్లు ఇస్తా సంవత్సరానికి. 2 ఏళ్ళు అయింది, 10,000 ఇల్లు రావాలి ఇందిరామ ఇల్లు. ఒక్క ఇల్లు రాలేదు ఇప్పటి వరకు. ఎలక్షన్ అక్కడ కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ క్యాండిడేట్ని తీసుకుపోయి కాంగ్రెస్ కు దిప్పి కాంగ్రెస్ ని గెలిపించుకున్న హామీలు ఇచ్చి, అక్కడ ప్రజలు కూడా ఏం ఆలోచన చేశారంటే ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ ఉన్న వ్యక్తిని గెలుచుకుంటే మనం హామీలు చేయొచ్చు. కానీ అక్కడ 100 హామీలు ఇచ్చింది, ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇప్పుడు అక్కడ ప్రజలు కూడా వచ్చి ఈ జూబ్లీస్ లో ప్రచారం చేస్తారు. లేడీస్ అక్కడ ప్రజలు కూడా వచ్చి ఈ జూబ్లీస్ లో మాకు విపరీతమైన హామీలు ఇచ్చిండు ఈ రేవంత్ రెడ్డి గారు, మేము ఇక్కడ ఓటు వేసి మోసపోయినాం, మీరు కూడా ఓటు వేసి మోసపోకండి అని చెప్పేసి అక్కడ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు వచ్చి జూబ్లీస్ లో ప్రచారం చేస్తున్నారు. మిత్రులారా, ఆలోచన చేయండి. ఇన్ని అవకాశాలు బీఆర్ఎస్ పార్టీ సైడ్ చూస్తున్నాయి. ఎన్ని మైనస్లు కాంగ్రెస్ పార్టీ సైడ్, ఇన్ని మైనస్లు ఉన్నాయి. చూడండి, ప్లస్ ఆర్ మైనస్ ఎట్లా ఉంది. ప్లస్ బీఆర్ఎస్ పార్టీకి ఎంత అనుకూలమైన వాతావరణం ఉన్నది. కొంతమంది మేధావి వర్గం, కోదండరామరెడ్డి కావచ్చు, ఇంకా కొందరు సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు. ఏం చేసిర్రు? కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలైంది పోటీలో అధికారంలోకి వచ్చి ఏం చేసిర్రు? కనీసం ఒక్క జాబ్, గవర్నమెంట్ జాబ్ అన్నా వాళ్ళు ఒక పెద్ద మెగా వేసిర్రా? ఒక
10,000 జాబ్లో లేకపోతే 11,000 ఎన్నో జాబ్లు వేసిరా? ఇప్పటి వరకు వేయలేదు. నిరుద్యోగులు పట్టుబట్టి కాంగ్రెస్ ను ఓడకూడదామని పట్టుబట్టి. మిత్రులారా, ఇక్కడ ఇంకో అంశం కూడా మాట్లాడాలి. మాగంటి గోపీనాథ్ గారు 3 ఏళ్ల ఎమ్మెల్యే అంటే తమాషా కాదు. ఇది ఒక్క నియోజకవర్గంలో 3 ఏళ్ళు వరుస పెట్టి గెలుస్తడం అంటే తమాషా కాదు. ఇక్కడ ఈ సింపతి ఓట్లు కూడా ఎక్కువ వచ్చే పోలే అవకాశం ఉంది. సునీత గారి మీద వాళ్ళ ఆయన చనిపోయింది, పిల్లలు ఉన్నారని చెప్పి సింపతి ఓట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ రౌడీ షీటర్ మనం చూసినాము. ఈ ఎమ్మెల్యే గారు ఈ చిన్న శ్రీశైలం యాదవ్ గారు కనుక గెలిస్తే, కొడుకు నవీన్ యాదవ్ గారు గెలిస్తే మొత్తం ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బస్సులో జంద వస్తుందని చూసినాం. బస్సులు చేస్తారని ఒక వీడియో వచ్చింది సోషల్ మీడియాలో. ఇక్కడ మొత్తం అట్లాంటి పరిస్థితి వస్తుంది. జూబ్లీహిల్స్ లో ఒక రౌడీ సీటర్ని గెలిపించుకోకుండా ఒక అనుభవం, ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళ ఆయన, లేకపోతే ఒక కేసీఆర్ గారు కూడా నిజాయితీగా నిబద్ధతగా వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని ఉద్దేశించి వాళ్ళ భార్య గారికి సీట్ ఇచ్చారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఆలోచన చేసి పూర్తిగా ఈ ఎలక్షన్ ను పూర్తిగా వన్ సైడ్ చేసి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నేను మీ మల్లెపల్లి నరసింహులు. నమస్తే.